మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం 61+ వీఆర్ఏ వారసులు తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 81, 85 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని వారు వినతిపత్రం సమర్పించారు. వెల్దుర్తి మండలంలో 15 మంది వీఆర్ఏలు 61 సంవత్సరాలు పైబడి వారసులు ఉన్నారని వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు 265 మంది మరణించారని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని సందర్భంగా తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా బాధ ఏంటంటే 61+ వీఆర్ఏ వారసులము. మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము. మాకు 61+ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే మా తరపున ఒకసారి ఎంఆర్ఓ సార్ గిట్ల ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ గిట్ల అక్కడ మినిస్టర్ గారితో ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము 61+ వీఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 61+ తెలంగాణ స్టేట్ మొత్తంలో 61+ వీఆర్ఏ వారసులం 3797 మంది మిగిలిపోయిన వాళ్ళం. అయితే ఈ 3797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రతిరోజు మినిస్టర్ చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే మాకు మిగతాలో ఉన్న వారికి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే 61+ వీఆర్ఏ వారసులకు హైకోర్టులో కేసు ఉండడం వల్ల మిగిలిపోవడం జరిగింది. అది హైకోర్టులో కేసు క్లియర్ కావడం జరిగింది. అయితే మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, ఇంకా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అయితే దయచేసి ఇప్పుడు ఈ ధరణి తీసేసి భూమాత పెడుతున్నారు, దాని ప్లేస్లో మీకు జేఆర్ఓ మీకు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది, అయినా ఇవ్వడం లేదు. అందుగురించే మేము ప్రతి మండల్ చుట్టూ ప్రతి ఎంఆర్ఓ చుట్టూ మేము తిరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి 29 నాడు 29 తారీఖు నాడు మినిస్టర్తో ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో మా బాధను వినిపించాలని కోరుతూ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.